శాంతిప్రియ వాళ్ళ జేవేన సహోదరి సాక్ష్యం చెప్పేది ఈరోజు మనందరి కోసం వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. మంచి భోజనాలు. మరి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ఏదో దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. మేము ఖచ్చితంగా ఈరోజు విశ్వాసపూర్తి ధ్యాన కేంద్రంలో భోజనాలు పెట్టుకుంటామని మరి ముందుకు వచ్చి భోజనం ఏర్పాటు చేసిన కుటుంబం సహోదరి శాంతిప్రియ. మరి ఈమె సచివాలయంలో ఉద్యోగం చేస్తుంది. తన భర్త మరి మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి 2 బిడ్డలు. మరి ఈ సహోదరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయించుకుంది. చైత్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ మంచిగానే అయింది అనుకున్న సమయంలో మరి వీళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ మన రౌండ్ తిరుగుతాం కదా, తెల్ల బిల్డింగు, మన గేట్ దగ్గర ఆ బిల్డింగ్లో వీళ్ళ అమ్మోళ్ళు ఉంటారు. వీళ్ళ తమ్ముడోళ్ళు. అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్ చేసిన ఎన్ని రోజుల వరకు బాగుంది బ్రదర్? 1 రోజు బాగుంది. ఆపరేషన్ ఫెయిలియర్ అయిపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి లంగ్స్, బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఫెయిలియర్ అయిపోయినాయి. ఇంకా చైత్ర హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు చేతులు ఎత్తేసరి, మా వల్ల కాదండి, ఎందుకు ఇలా జరిగి కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి లివర్, లంగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళు భయపడిపోయి ఇంకా మా వల్ల కాదండి అని చెప్పి వీళ్ళు విజయవాడ తీసుకెళ్ళమంటే మరి సహోదరిని తీసుకుని ఆయుష్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఆయుష్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన కిడ్నీ డ్యామేజ్ అయ్యంటే కిడ్నీ ఫెయిలియర్ అయిపోయి అక్కడ క్రియేటిన్ లెవెల్ 18-20కి వెళ్ళిపోయింది. అసలు ఉండాల్సింది 1.23 ఉండాలి, కానీ 18-20కి వెళ్ళిపోయింది కిడ్నీ ప్రాబ్లం. అలా లంగ్స్, లివర్లో కోమాలోకి వెళ్ళిపోయింది. మాట్లాడలేని పరిస్థితి. ఈయనందరూ కూడా హోప్స్ వదిలేసుకున్నారు. ఇంకేం బతుకుదు, ఏమి ఇంకా చనిపోద్ది అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ రెస్పాన్స్ అనేది రావటం లేదు. ఎందుకంటే బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా కిడ్నీలు కానీ, లివర్లు కానీ, లేకపోతే లంగ్స్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఆపరేషన్ అయ్యేసరికి. అప్పుడు మరి సహోదరుడు నిజంగా మరి వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి ప్రతిరోజు నా దగ్గరికి విజయవాడ హాస్పిటల్కి వెళ్ళేవాడు. తన భార్యను చూసుకునేవాడు. మళ్ళీ రాత్రి వచ్చేవాడు. రాత్రి వచ్చి తెల్లారే ఉదయమే మేము గుళ్ళో ఉండగానే మా దగ్గరికి వచ్చేసేవాడు ప్రతిరోజు. ఏంటన్నా అంటే, అయ్యా ఇది పరిస్థితి, మరి ఇలా కండిషన్ ఇలా ఉంది, మరి కిడ్నీలో డ్యామేజ్ అయిపోయింది, లివర్ డ్యామేజ్ అయిపోయింది, లంగ్స్ డ్యామేజ్ అయిపోయింది, కిడ్నీలో క్రియేటిన్ లెవెల్ పెరిగిపోయింది. డాక్టర్లు అయితే చెప్పలేమంటున్నారు, ఇన్ని రోజులు గడవాలన్నారు, 4 రోజులు గడవాలన్నారు, 5 రోజులు గడవాలంటున్నారు అని వచ్చి బాగా ఏడ్చి ప్రార్థన చేయించుకునేవాడు. 1 రోజు 2 రోజులు కాదు. ఎవరైనా ఫోన్లో ప్రార్థన చేయండి ఫాదర్ గారు అంటారు, లేకపోతే 1 రోజు వచ్చి కలిసి మా ఆవిడికి బాగోలేదు ప్రార్థన చేయండి అనేవాడు. కానీ ఈయన ఆసక్తి ఏంటో ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడు. పూజ సమయంలో వచ్చి తన భార్య గురించి ప్రార్థన చేయించుకునేవాడు. నేను చాలా బాధపడేవాడిని. అయ్యా ఎలా ఉంది కండిషన్? నేను ఒక్కోసారి ఫోన్ చేసి ఎలా ఉంది కండిషన్ అంటే తను చెప్తూ ఉండేవారు, ఇది ఇంకా డాక్టర్లు అయితే చేతులు ఎత్తేసారు, మెడిసిన్ అయితే బాడీలో పని చేయట్లేదు, అందరూ చుట్టాలందరూ అనుకున్నారంటే ఇంకా ఏమి బ్రతికి బయటకు వస్తుందని ఎవ్వరికీ నమ్మకం లేదు. కానీ దేవుడు గొప్పోడండి. ఎప్పుడైతే ఈయన ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడో అప్పుడు దేవుడి హస్తము ఈ శాంతిప్రియ మీదకి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే తను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నా అప్పుడు తన బాడీలో మెడిసిన్ పని చేయటం ప్రారంభమైంది. ఆయుష్ హాస్పిటల్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశారు. ఇక్కడైతే ఏలూరులో అయితే మా వల్ల కాదన్నారు అనమాట. అలాంటి పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలైందో దేవుని హస్తం ఆ బిడ్డ పైకి వెళ్ళింది. ఆ బిడ్డలో మెడిసిన్ పనిచేయటం మొదలైంది. ఆమె స్వస్థత పొందుకోవటం ప్రారంభమైంది. ఆమె మందులు కాదు, డాక్టర్లు కాదు, ఆ కండిషన్లో ఉన్నవారు ఎవరు కాపాడాలి? కోమాలోకి వెళ్ళిపోయి అసలు బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఎవరు కాపాడాలి? దేవుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరు.
యేసయ్య తప్ప ఎవ్వరూ కాపాడలేదు. తర్వాత మేము ప్రార్థన చేసిన తర్వాత ఆ బాడీలో ఉన్న ఆ పార్ట్స్ అన్నీ కూడా, కిడ్నీలు కానీ, లివర్లు కానీ, లంగ్స్ కానీ చక్కగా పనిచేయటం ప్రారంభమైంది. అసలు అంత కిడ్నీలు క్రియేటిన్ లెవెల్ 18-20 వెళ్ళిపోయిందంటే ఏం చేయాలి? డయాలిసిస్ చేయించాలి. కానీ డయాలిసిస్ లేకుండానే దేవుడు ఆ బిడ్డని బ్రతికించాడు, దేవుడు స్వస్థపరిచాడు. ఒకే వ్యాధి కాదు, బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. కానీ కేవలం ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డని కాపాడాడు. ఎప్పుడో చెప్పాలి సాక్ష్యం. బిడ్డలు పాపం బిజీగా ఉండటం వలన, ఈ పని ఆ పని ఉండటం వలన మరి భోజనాలు పెట్టించి సాక్ష్యం చెప్పాలని వాళ్ళు అనుకున్నారు. దేవుడు ఈరోజు వారిని నడిపించారు. నిజంగా మరి శాంతిప్రియ ఈరోజు ఇక్కడ బ్రతికుంది అంటే మరి తన భర్త ప్రార్థన. పాపం ఆ టైంలో ఏమికి ప్రార్థన చేసే కండిషన్ కూడా లేదు. వీళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంటారు, కృష్ణవేణి మరి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి కండిషన్ చెప్తూ ఉండేవాళ్ళు, నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కాబట్టి నిజంగా అంత అంటే అప్పుడు నాకు తెలుసు ఆ పరిస్థితి ఎలా బయటికి వస్తుందని మేమందరం కూడా కంగారు పడ్డాము. కానీ దేవుడు గొప్పవాడు. ఆ బాడీలో ఆ డ్యామేజ్ అయిపోయిన ఆ పార్ట్స్ని అంతని యేసయ్య రక్తము చేత కడగబడి ఆ బిడ్డ స్వస్థతను పొందుకుంది. మరణించాల్సిన తనని దేవుడు జీవంతో లేపాడు. నిజంగా ఇదంతా దేవుని కృపే అని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి దేవుడు శాంతిప్రియ జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, అంటే మరణాన్ని నుంచి బిడ్డను దేవుడు తప్పించాడు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, బ్రతికించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధమైన దేవా, ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఏ బిడ్డలో సాక్ష్యం చెప్తున్నారు. శాంతిప్రియ అయ్యా, నీ కృప లేకపోతే ఈ లోకంలో బ్రతికుండేది కాదు. కానీ నువ్వు మరణం వరకు వెళ్ళిన ఆ బిడ్డని నువ్వు కాపాడి నేను రక్షించావు. అందుని బట్టి వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి. నీ సన్నిధిలో మరి సంఘానికి భోజనం ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని నూరంతలుగా ఫలింపచేసి ఈ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతను, విడుదలను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.